హలో అండి. ఇవాళ సండే కదా, ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ. నా స్టైల్లో అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. చాలా కొంచెం స్పైసీతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ చేయాలనుకున్న ప్రతిసారి ముందు రోజు చికెన్ తెచ్చి పెట్టుకుంటామండి మేమైతే. దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం పెరుగు వేసుకొని, అప్పటి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేలాగా మంచిగా బాగా కలుపుకొని దాన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అప్పుడే ఆ ముక్కలకి మసాలా అనేది మంచిగా పట్టి ముక్కలు కూడా మంచి సాఫ్ట్గా తయారవుతాయండి. నైట్ అంతా అలా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలి. బిర్యానీ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ ముందు బయట పెట్టి దాన్ని అయితే ఒక బిర్యానీ గిన్నెలోకి వేసుకోవాలండి. దానిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండి మంచిగా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తోనే మన బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుందండి. కలిపేసుకోవాలి. 3 వేసుకొని ఇంకో పక్క గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్, కొన్ని స్పైసెస్ వేసుకోవాలండి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే మంచిగా మరగాలండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే బాగా వాటర్ మరిగాక అందులో మనం ముందుగా 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. బాస్మతి రైస్ ఒక 70% వరకు ఉడికిన అన్నాన్ని కొంచెం తీసుకొని ఒక లేయర్ లాగా చికెన్ మీద వేసుకోవాలండి. ఆ వేసుకున్న అన్నం పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మళ్ళీ దీని మీద ఇంకా కొంచెం ఉడికిన అన్నాన్ని తీసుకొని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలండి అన్నంనైతే. దాని మీద కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. పైన మంచి ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్నాక దీని మీద అయితే ఒక మూత పెట్టేసుకోవాలి. మూత మీద బరువు గిన్నె పెట్టాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాని మీద అయితే బరువు పెట్టాలి. అలా సిమ్లో ఒక 60 నిమిషాలు అయితే నేను కుక్ చేస్తా అండి. ఒక ప్యాన్ మీద పెట్టేసి బిర్యానీ అయితే బాగా మంచిగా ఉడికి ముక్క అయితే మంచిగా సాఫ్ట్గా ఉడికి జ్యూసీగా వస్తుందండి. బిర్యానీ అయితే తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ నా స్టైల్లో. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. మంచిగా వేడివేడి బిర్యానీని ప్లేట్లో వేసుకొని 2 ఆనియన్స్, నిమ్మకాయ, రైతాతో తింటే భలే ఉంటుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఉమాస్ ఫ్యామిలీ.